నమస్కారం. ఎన్ఐ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణను ప్రారంభించిన పవన్ కళ్యాణ్. జగన్ హయాంలో పలు ఆలయాల్లో అపచారాలు జరిగాయన్న ఆరోపణలు. లక్షెట్టిపేట మున్సిపల్ కౌంటింగ్ లో హైడ్రామా. బ్యాలెట్ బాక్స్ కు సీల్ లేకపోవడంతో అభ్యర్థుల ఆందోళన. ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా, మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్కడ? బ్యాలెట్ బాక్స్ లో లెటర్ ప్రత్యక్షం. చిత్తూరు శివార్లో ఘోర ప్రమాదం. కారుపై పడ్డ కంటైనర్, సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం. కొనుగోలుదారులకు భారీ ఊరట. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు. ఇక వివరాలు చూస్తే, వారసత్వం, కళా సంపద, ధర్మ పరిరక్షణ ఆలయాల చుట్టూనే ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. నాగరికతకు ఆలయాలు చిహ్నాలని పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో గిరి ప్రదర్శనను శుక్రవారం వర్చువల్ గా ప్రారంభించారు డిప్యూటీ సీఎం. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, శ్రీకాళహస్తి ఆలయ దర్శనానికి త్వరలోనే తప్పకుండా వస్తానన్నారు. జగన్ హయాంలో పలు ఆలయాల్లో అపచారాలు చాలా జరిగాయని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆయన వైసీపీ హయాంలో పాలక మండళ్లు వారి విధులను సరిగ్గా నిర్వహించుంటే తిరుమలతో పాటు ఆలయాల చుట్టూ ఎన్ని అపచారాలు జరిగేవి కాదని పవన్ తెలిపారు. రాజకీయాలకు తావు లేకుండా దేవుడికి కృతజ్ఞతాపూర్వకంగా పాలక మండళ్లు పనిచేయాలని సూచించారు. 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణకు 10 కోట్ల రూపాయలు వెచ్చించామని తెలిపారు. ప్రతి ఒక్క భక్తునికి ఈ గిరి ప్రదక్షిణతో ద్వారా కైలాసగిరి ప్రదక్షిణ చేసిన ఫలితం దక్కాలన్నారు. 22 ప్రధాన ఆలయాలతో పాటు అనేక ఆలయాలకు వెళ్లే రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని పవన్ పేర్కొన్నారు. మీ పర్మిషన్ తో స్టార్ట్ చేస్తాం సార్. నమస్కారం సార్, మీ పర్మిషన్ తో స్టార్ట్ చేస్తాం. కైలాసగిరి ప్రదక్షిణ మార్గం ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గారికి, గౌరవ దేవాదాయ శాఖ మంత్రి వర్యులు గారికి, గౌరవ శ్రీకాళహస్తి శాసనసభ్యులు శ్రీ బొజ్జల సుధీర్ గారికి, గౌరవ తిరుపతి శాసనసభ్యులు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి, ఎండోమెంట్ సెక్రటరీ హరిజవహర్లాల్ గారికి, కమిషనర్ ఎండోమెంట్స్ గారికి అందరికీ నమస్కారం. సార్, ఇక్కడ స్టేజ్ మీద నాతో పాటు శ్రీ సాయి ప్రసాద్ గారు, చైర్మన్ శ్రీకాళహస్తి బోర్డు ఉన్నారు సార్. అదేవిధంగా డాక్టర్ హరిప్రసాద్ గారు, హస్తకళల బోర్డు చైర్మన్ గారు ఉన్నారు సార్. శ్రీ కోలా ఆనంద్ గారు, శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ సార్, బీజేపీ నుంచి. అదేవిధంగా చెంచునాయుడు గారు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నారు సార్. అదేవిధంగా కన్జర్వేటర్ సెల్వం గారు ఉన్నారు సార్. ఈఓ శ్రీకాళహస్తి బాపిరెడ్డి గారు ఉన్నారు సార్. మిగతా అధికారులు, అదేవిధంగా సార్ ధర్మకర్త మండలి సభ్యులందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు సార్. సార్, ఈరోజు ఈ కార్యక్రమానికి మీ చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషదగ్గ విషయం సార్. సార్, సుమారుగా 22 కిలోమీటర్లు కలిగినటువంటి ఈ గిరి ప్రదక్షిణ మార్గం భక్తులందరికీ కూడా ఎంతో దీన్ని స్వాధీనపరచుకోవడానికి మన ప్రభుత్వం వచ్చిన ఎమ్మటే సుమారుగా 9,80,00,000 రూపాయలతో బ్యాలెన్స్ రోడ్ అంతటి కూడా సీసీ వేయించి మొత్తానికి 22 కిలోమీటర్లు కూడా భక్తులందరికీ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది సార్. ముఖ్యంగా సార్, మనకి స్వామి అమ్మవార్లు ప్రతి కనుమ పండుగ నాడు, అదేవిధంగా మనకి శివరాత్రి వేడుక నాడు స్వామి అమ్మవార్లని ఈ గిరి ప్రదక్షిణ మార్గాన్న తీసుకెళ్తారు సార్. అదేవిధంగా మనకి ప్రతి నెల కూడా పౌర్ణమి సందర్భంగా భక్తులు ఎక్కువ మంది దీన్ని వాడుకుంటా ఉంటారు సార్. గత శివరాత్రి నాటికి సుమారుగా 35,000 మంది భక్తులు ఆ ఒక్క రోజునే ఈ గిరి ప్రదక్షిణ మార్గం ద్వారా. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూషించిన అంశానికి సంబంధించి మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానిపై మచిలీపట్నం ఎనుగుదురుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పేర్ని నాని క్వాష్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను నిన్న విచారించిన హైకోర్టు పేర్ని నానికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. పేర్ని నానిపై నమోదైన కేసులు 7 ఏళ్ల లోపు శిక్షకు సంబంధించినవేనని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 35(3) ప్రకారం ఆయనకు నోటీసులు ఇచ్చి విచారణ కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. పేర్ని నాని క్వాష్ పిటిషన్ కొట్టివేసింది. తదుపరి విచారణను మార్చి 12వ తేదీకి వాయిదా వేసింది. 550 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజీ కడతాం ఏంటి అంటే మాట చెప్పటం, శంకుస్థాపన చేయటం, ఓపెన్ చేయటం, ఇవన్నీ కూడా జగన్ చూస్తే మనకు ఒకటే అనిపిస్తుంది.
14 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసి ఏంటి తగలేను? 5 ఏళ్ళు, 4 ఏళ్ళు చాలు కదా. ఏంటి ఎవరికి శాశ్వతం కాదు పదవి అనేది. ఎవరైనా ఎప్పటికప్పుడు మాజీ అవ్వాల్సిందే. కానీ ఉన్నప్పుడు ఏం చేశాం? 10 మందికి గుండెల్లో నిలిచేట్టుగా చేశామా? ఈ రాష్ట్రంలో గుర్తుండిపోయేట్టుగా, చరిత్రలో మంచిగా మన గురించి ఒక్క మాట అన్నా ఉండేట్టుగా బతికామా అనేది జగన్ చూసి నేర్చుకోలేవాడైనా. మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, చిన్నోడు అయిపోయాడు నాకన్నా. లేకపోతే 2 కాళ్ళకి నమస్కారం, పాదాభివందనం. ఈ ఊరిని ఇంత గుండెల్లో బందర్కి యూనివర్సిటీ ఇచ్చా అంటే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. సగం గ్రామాలకి దాదాపుగా 17 నుంచి 18 గ్రామాలకి తాగుతాకి గుక్కడి నీళ్లు కావాలంటే మంచిళ్ళు ఇచ్చినవాడు రాజశేఖర రెడ్డి. ఇళ్ల స్థలాలు కావాలంటే 25,000 మందికి, ఇల్లు లేని నిరుపేదలకి 25,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. ఆయన కాళ్ళకి నమస్కారం. బాబు, ఆ విజయమ్మ గారి కన్నా వేళ విశేషం. ఎంతమంది గుండెల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భూమి మీద బతికున్నంత వరకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఒక బంగారు అక్షరాలతో చరిత్రలో మాత్రం ఒక పేజీ మాత్రం ఉంటది. ఇది చాలు. అటువంటి నాయకత్వంలో నేను ఈయన అందరం ఆ జెండా మోసినందుకు కాలరెడ్డి తిరుగుతాం. చచ్చే వరకు కూడా గర్వంగా బతుకుతాం. ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థపై కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్రంగా తప్పుపట్టారు. విద్యాశాఖలో బకాయిలు మరియు విద్యా సంస్థల నిర్వహణపై మంత్రి లోకేష్ చేస్తున్న ప్రకటనలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. మంత్రి చెప్తున్నట్లుగా తాము 5,000 కోట్ల బకాయిలు పెట్టలేదని బొత్స స్పష్టం చేశారు. నేను చెప్పేది ఈనాడు పత్రిక లెక్కలు, ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు. వాస్తవానికి మేము బాకీ పెట్టింది కేవలం 2 విడతల బకాయిలు మాత్రమేనని తేల్చి చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ క్రమంగా భ్రష్టుపడుతోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం మానేసి ప్రైవేట్ విద్యా సంస్థలతో పోటీ పడాలని మంత్రి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల అమల్లో జాప్యం జరుగుతోందని, దీనివల్ల వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు మళ్ళీ వెల్ఫేర్ మినిస్టర్ గారు ఏం చెప్పారో దాన్నే ఆయన రీట్రేట్ చేస్తారు. ఇది వాస్తవం కాదు, సత్యదూరం మాటలు ఇవి. ఇది కాదని చెప్పేసి రికార్డు, అది కాదు అని చెప్పని మేము గత ప్రభుత్వంలో మంత్రికి చేస్తూ, ఈ సాగి మీ ఈనాడు లెక్కలు కాదు, ఇది మీ ఈనాడు లెక్కలు కాదు, మీ ఎన్టీఆర్ భవన్ లెక్కలు కాదు, అధ్యక్ష వాస్తవం చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బస్టు పట్టించి వ్యవస్థ వాళ్ళు ప్రాపకం కోసం, వాళ్ళు పొగడ కోసం ఇందాక వచ్చి నాడు నేడు ఎందుకని మాట్లాడారు సార్ అధ్యక్ష? నాడు నేడులో ఫినిషింగ్ అవుతున్న స్కూల్ని చేయాలనే బాధ్యత అధ్యక్ష, ఆ చేయవలసిన బాధ్యత అధ్యక్ష. అది చేయకట్ట విద్యార్థికి వచ్చి ఫీజు రింబర్స్మెంట్ ఈ రాష్ట్రంలో వచ్చి ఉంటుంది. వాళ్ళ నేపథ్యంలో గత ప్రభుత్వంలో వచ్చి బకాయిలు పెట్టి ఈరోజు వచ్చి ఈ రకంగా చేస్తూ విద్యా వ్యవస్థ బస్సు నేపథ్యంలో అధ్యక్ష, ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది, విద్యా వ్యవస్థ వచ్చి మనుగడ పొందుతుందని ఏ విధంగా ఏ ఒక్క ప్రజలకు కూడా విశ్వాసం లేదో అధ్యక్ష. వాళ్ళు ఏ అబద్ధాలు చెప్పుకుంటారో ఏమి చెప్పుకోమని అధ్యక్ష. ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళు చేసి ఉండి కూడా ఇంత బ్లంట్గా ఆ రకంగా ఆ సత్యదూరం మాట్లాడుతుంటే రికార్డు చెప్తాను. మై ల్యాక్స్ 4,200 కోట్లు కాదు, 2 వాయిదాలు తప్ప కాదు. తెలియండి అధికారి పేరు నేను వస్తాను, మీటింగ్ నేను వస్తాను, సమావేశం నేను వస్తాను, మీ మంత్రి గారిని సమావేశం పెట్టండి, మేము వస్తాం.
సమావేశంలో మంత్రిగా మా అధికారులు మా ముందు చెప్పాలి. జనసేన నేత రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్కు సంబంధించిన వివాదంపై బాధితురాలు హర్షవీణ మరోసారి వీడియోను విడుదల చేశారు. హర్షవీణ ఒక సెల్ఫీ వీడియో ద్వారా తన వాదనలు వివరించారు. జనసేన కమిటీ ముందు హాజరు కావాలన్న ఎలాంటి సమాచారం తనకివ్వలేదని, కమిటీ సభ్యుడు శివశంకర్ను ఫోన్లో సంప్రదించారని, అలాగే తన వాదనలను ఆధారాలను పెన్ డ్రైవ్లో పంపిన విషయాన్ని ఈ వీడియోలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 3న జనసేన నేత శివశంకర్ వాట్సాప్ మెసేజ్ను బయటపెట్టారు హర్షవీణ. కమిటీ సభ్యుల్లో ఎవరూ ఆమెను సంప్రదించలేదని వెల్లడించారు. కమిటీ పిలిస్తే హాజరు కావడానికి సిద్ధంగా ఉన్నందున కమిటీ ముందు హాజరు కావాలని ఎవరు చెప్పారో స్పష్టంగా వెల్లడించాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే పవన్ కళ్యాణ్కు తన వాదనను అందించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. చివరిగా తప్పు చేసిన వారిని తగిన శిక్ష తీసుకోవాలని హర్షవేణ్ డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు న్యూస్లో నా గురించి నేనేదో మాయమైపోయాను, భయపడి దాక్కుంటున్నాను, ఉద్యోగరీత్యా సమస్యలు ఫేస్ చేస్తున్నాను, టీవీ ముందుకు రాలేక ఇంకా వీడియోస్ వదలలేక నేను దాక్కున్నాను అన్న ఒక న్యూస్ వినిపిస్తుంది. నేను దాక్కోలేదు. నేను నా లీగల్ ప్రొసీజర్ని ఫాలో అవుతున్నాను. బేసిక్గా నేను దాక్కోను కూడా. నిన్న కూడా ఒక వీడియో రిలీజ్ అయింది. అది కొన్ని ఛానళ్ళ వాళ్ళు చూసారో లేదో, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో, ఎవరు మాట్లాడిస్తున్నారో నాకు తెలీదు. కాకపోతే నేనైతే దాక్కోలేదు, దాక్కోను కూడా. న్యాయం జరిగేంత వరకు దాక్కను. ఇంకొక విషయం, నన్ను కమిటీకి ఎవ్వరూ పిలవలేదు. నన్ను కమిటీకి ఎవ్వరే కానీ హాజరు అవ్వమని ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. నేను శివశంకర్ గారికి కాంటాక్ట్ అయ్యి, ఆయన నంబర్ సంపాదించి శివశంకర్ గారికి కాంటాక్ట్ అయ్యి నాకు నేనుగా, సార్ మీరు శ్రీధర్ వర్షన్ మాత్రమే విన్నారు, నేను నా వర్షన్ కూడా తెలియజేసుకోవాలనుకుంటున్నాను, సో నేను పెన్ డ్రైవ్ పంపిస్తున్నాను విత్ అటాచ్డ్ విత్ లెటర్ అని చెప్పేసి నేను లెటర్ పంపించడం జరిగింది. అంతే తప్ప ఐ బెట్ అండ్ ఐ ఆస్క్ కమిటీ పీపుల్, నన్ను ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇస్తే ఎవరితో ఇప్పించారు? శ్రీధర్కి ఇచ్చిన లెటర్ లాగా నాకేమైనా లెటర్ ఇచ్చారా? లేకపోతే మీ కమిటీ వాళ్ళతో కానీ, లేకపోతే మీ పార్టీ వాళ్ళతో కానీ ఎవరితో అయినా సరే నన్ను కాంటాక్ట్ చేయమని చెప్పారా అనేది నాకు మీరు చెప్పండి. న్యూస్లో వస్తున్నట్టు మేము వీణాని పిలిచాము కానీ వీణా హాజరు అవ్వలేదు అనేది తప్పుడు స్టేట్మెంట్, అవాస్తవాలు ఇవి. నేను దీన్ని అంగీకరించను. ఎందుకంటే నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరు నన్ను పిలిచారు అన్నదాన్ని నేను ఒప్పుకోను. అండ్ ఐఎమ్ డామ్ విల్లింగ్ టు మీట్ ఆల్ ఆఫ్ యూ. నేను మిమ్మల్ని కలిసి నా వర్షన్ చెప్పుకొని వాట్ ఈజ్ వాట్ అనేది చెప్పుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. నేను కలుస్తాను అనేసి అంటున్నా కూడా మీరు నన్ను పిలిచారు రాలేదు అనేసి అలాంటి అవాస్తవాలు చెప్పకండి ప్లీజ్. అండ్ నేను దాక్కోవట్లేదు. నేను స్టిల్ ప్రయత్నిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి, స్టిల్ ప్రయత్నిస్తున్నాను. మీరు చెప్పినట్టు, నేను చెప్పినట్టు, శ్రీధర్ చెప్పినట్టు ఇది మా వ్యక్తిగత సమస్య. కాకపోతే కొంతమంది రాజకీయ రాబందులు దీన్ని పాలిటిక్స్ చేస్తున్నారు. అధికారం ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు కంప్లీట్ అధికారం చూపిస్తున్నారు. డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నారు, డబ్బులు ఖర్చు పెట్టి నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు, ఏంటంటే చేస్తున్నారు. అవన్నీ కాదండి కావాల్సింది, నిజాలు కావాలి. కమిటీ వాళ్ళు ఎంత టైం అయినా తీసుకోండి, కానీ నిజం మాత్రమే చెప్పండి, అబద్ధాలు చెప్పకండి. ఐ రియలీ ప్రే ఆల్ ఆఫ్ యూ, ఐ రియలీ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ, నిజాలు మాత్రమే మాట్లాడుకుందాం. నాకు శ్రీధర్కి జరిగింది మాత్రమే మాట్లాడుకుందాం. నా ఉద్యోగం అంటారా, నా పరువు అంటారా, నేను ఇంతకంటే దిగజారడానికి ఇంకేం మిగల్లేదు. కాబట్టి నేను అన్ని వదులుకున్న తర్వాతే నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి నేను భయపడను. నాకు జస్టిస్ జరిగే విషయంలో నేను భయపడను. నేను ముందుకు వెళ్తాను ఖచ్చితంగా. అండ్ సార్ పవన్ కళ్యాణ్ గారు, నేను మీకు మళ్ళీ అర్థిస్తున్నాను, మిమ్మల్ని నేను కలవాలి సార్. మీకు ఎంతవరకు నిజం తెలుసో, ఎంతవరకు మీరు ఈ విషయం గురించి పట్టించుకుంటున్నారో నాకు తెలీదు. కానీ నేను ఒక బాధపడిన మహిళగా నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, మీరు నాకు న్యాయం చేస్తారనేసి. ఎందుకంటే మీకు ఉమెన్ మీద ఎటువంటి రెస్పెక్ట్ ఉందో, ఎన్ని సిచ్యువేషన్స్లో ఉమెన్ గురించి మీరు బాధపడ్డారో అదంతా నాకు తెలుసు. అవన్నీ మేము చూస్తూ పెరిగామండి. అలాంటిది మన పార్టీ నుంచి, మన ఎమ్మెల్యే నుంచి, మీ డిపార్ట్మెంట్ అయిన నాకు అన్యాయం జరిగింది. అటు శ్రీధర్ చెప్పుకోవాల్సింది మీకే, ఇటు నేను చెప్పుకోవాల్సింది మీకే. కాబట్టి మీరే ఇద్దరి వర్షన్స్ వినండి. ఎవరిది తప్పు ఉంటే
వాళ్ళని శిక్షించండి. ఎవరి వైపు న్యాయం ఉంటే వాళ్ళకి జస్టిస్ చేయండి. ఇది ఒక్కటే నేను కోరుకుంటున్నాను. అండ్ ఎవరైనా సరే ఒక అమ్మాయి గురించి ఆలోచించేటప్పుడు మీ ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు అనేసి ఆలోచించండి. నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం కాదు. ఒక అమ్మాయి బయటికి వచ్చి ఇంత చెప్తుంది, ఎందుకు చెప్తుంది అనేసి అయినా సరే ఆలోచించండి ప్లీజ్. అమ్మాయికి ఏం సరదా కాదు, మీ అందరి ముందు ఒక టాపిక్ అవ్వాలనేసి ఎవరికీ ఉండదు. సో ఐ ప్లీజ్ ఎవ్రీవన్ వాట్ ఈజ్ వాట్ అనేసి ఆలోచించండి. అండ్ ఐ రిక్వెస్ట్ కమిటీ మెంబర్స్, రిపోర్ట్ని అయితే జెన్యూన్గా ఇవ్వండి. ఐ బెగ్, జెన్యూన్గా ఇవ్వండి ప్లీజ్. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్లో గందరగోళం నెలకొంది. 3వ వార్డుకు సంబంధించిన బ్యాలెట్ బాక్సుకు సీల్ వేసలేదు. ఇది గమనించిన బీజేపీ, బీఆర్ఎస్ ఇతర అభ్యర్థులు ఆందోళన దిగారు. కాంగ్రెస్ అభ్యర్థులు అక్రమాలకు పాల్పడ్డారంటూ ఎన్నికల అధికారులతో అభ్యర్థులు వాగ్వాదానికి దిగారు. కౌంటింగ్ నిలిపివేసి సీసీ ఫుటేజ్ ద్వారా క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేపర్ సీల్ కాదు సార్, ఇది ఎందుకు మీరు దానికి సమాధానం చెప్పండి. మిగతా 14 వార్డులలో క్లాత్ ప్యాకింగ్ వచ్చింది, ఒక 3వ వార్డులో ఎందుకు క్లాత్ ప్యాకింగ్ రాలే? మా ఆబ్జెక్షన్ మీరు సమాధానం చెప్పండి. మా ఆబ్జెక్షన్ మీరు సమాధానం చెప్పిన తర్వాతనే కౌంటింగ్ స్టార్ట్ చేయండి. ఏ దద్దమ్మలాగా చదువుకు ట్రైనింగ్ ఉండదా? ఎలక్షన్ ట్రైనింగ్ ఉండదా? చూడండి, పేపర్ సీల్ తో సంబంధం లేదు. అక్కడ క్లాత్ ప్యాకింగ్ దానికి కూడా ఉంటుంది. చూడండి, క్లాత్ ప్యాకింగ్ దానికి కూడా ఉంది, దానికి కూడా ఉంది క్లాత్ ప్యాకింగ్. చూడండి, అది చూడండి, క్లాత్ ప్యాకింగ్ దానికి కూడా ఉంది. ఈ 2 బాక్స్లకు ఎందుకు ఏమంటున్నారు చెప్పండి? ఈ 2 బాక్స్లకు ఎందుకు క్లాత్ ప్యాకింగ్ ఉన్నది? ఎందుకున్నది సార్ తేడా? మరి దీనికి ఎందుకు చేయలేదు అంటున్నాం మేము. ఈ 2 బాక్స్లకు ఎందుకు చేయలేదని క్వశ్చన్ చేస్తున్నాం. చెప్పండి, ఈ 2 బాక్స్లకు ఎందుకు చేయలేదు క్వశ్చన్ చేస్తున్నాం మేము. చూపించండి, చూపించండి అప్ టు డేట్. అరే వట్టిదే కావచ్చు సార్, అది వట్టిదే కావచ్చు. మీరు సార్ అది వట్టిదే కావచ్చు, దీనికైనా మార్కింగ్ ఇచ్చుకున్నారా? 3వ వార్డు గిట్ట మాకు తెలియాలని. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లాలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఓ ట్రాన్స్జెండర్ విజయం సాధించారు. జిల్లాలోని చిట్యాల మున్సిపాలిటీలో 1వ వార్డు నుంచి ట్రాన్స్జెండర్ సుధాకర్ పోటీ చేశారు. ఎన్నికల ప్రచారంలో మున్సిపాలిటీ అభివృద్ధి లక్ష్యంగా సుధాకర్ ఇచ్చిన హామీలు ఓటర్లను ఆకట్టుకున్నాయి. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను కాదని ఓటర్లు సుధాకర్ను గెలిపించుకున్నారు. అక్క నమస్తే. 6వ నెంబర్ ఉంగరం గుర్తు మర్చిపోవద్దు అక్క, తప్పకుండా మర్చిపోవద్దు. మర్చిపోవద్దు. ఉంగరం గుర్తుకే, ఉంగరం గుర్తుకే, గుర్తు గుర్తుంచుకో, గుర్తు గుర్తుంచుకో. ఓటేయాలి.
ములుగు మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ శుభారంభం చేసింది. కౌంటింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే కాంగ్రెస్ తన మొదటి విజయాన్ని నమోదు చేసి ఖాతా తెరిచింది. ములుగు మున్సిపాలిటీ 1వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆలోతు పద్మ తన సమీప ప్రత్యర్థిపై 278 ఓట్ల భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఫలితం వెలువడగానే కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. మున్సిపాలిటీలో మొదటి వార్డులోనే విజయం దక్కడంతో పార్టీ కార్యకర్తల బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేస్తూ వేడుకలు చేసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అలాగే ఎలక్షన్ ఆఫీసర్లందరికీ, ఇక్కడ ఉన్నటువంటి అందరికి ఆఫీసర్లందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈరోజు జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ ములుగు డివిజన్లో వార్డు 1లో వచ్చినటువంటి రిజల్ట్ ను అనౌన్స్ చేస్తున్నాము. ఒకసారి అందరూ వినండి. అంగోతు శిరీష టిఆర్ఎస్ భారత రాష్ట్ర సమితి 11 ఓట్లు వచ్చాయి అంగోతు శిరీషకు. తర్వాత మాలోతు చరిత బీజేపీ అభ్యర్థి 152 వచ్చాయి. ఈరోజు వచ్చినటువంటి ఫలితాలలో అత్యధికంగా ఆలోత్ పద్మ 430 ఈమె విజేతగా ప్రకటిస్తున్నాము. ఇందులో మాకు వార్డు 1లో మొత్తం 599 ఓట్లు పోలైనాయి. ఇందులో 102 అండి, రిజెక్టెడ్ అయినాయి 4 అండి, మిగతాయి. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని చాటుకుంది. ఖమ్మం జిల్లాలోని మధిర మున్సిపాలిటీలో 10వ వార్డును టీడీపీ గెలుచుకుంది. ఇక్కడ నుంచి ఆ పార్టీ అభ్యర్థి బోడేపూడి రేవతి విజయం సాధించారు. 10వ వార్డులో 530 ఓట్లు పోలుకాగా రేవతికి 334 ఓట్లు వచ్చాయి. మధిర ఉప ముఖ్యమంత్రి బల్లు భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గం మధిర మున్సిపాలిటీలో 22 వార్డులు ఉండగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 9 చోట్ల విజయం సాధించారు. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వేళ కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తి బయటపడింది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించకుండా రేవంత్ సర్కార్ చేస్తున్న జాప్యంపై నిరసన తెలుపుతూ బ్యాలెట్ బాక్సులో ఓ లెటర్ ప్రత్యక్షమైంది. ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా, మా రిటైర్మెంట్స్ బెనిఫిట్స్ ఎక్కడా అంటూ అందులో పెన్షనర్లు ప్రశ్నించారు. సూర్యాపేట మున్సిపాలిటీలోని 47వ వార్డులోని బ్యాలెట్ బాక్సులో ఓట్లను లెక్కిస్తుండగా ఈ లెటర్ బయటపడింది. అందులో ఓ కాంగ్రెస్ ప్రభుత్వమా, మేం రిటైర్మెంట్ అయి 15 నెలలు గడిచింది, మాకు రావాల్సిన మీరు చెల్లించాల్సిన డబ్బులు ఏ ఒక్క పైసా కూడా ఇవ్వలేదు, అనేక ఇబ్బందులు పడుతూ అనారోగ్యం పాలవుతున్నాం, ఆసుపత్రిలో మెరుగైన వైద్యం చేయించుకోలేక ఇప్పటి వరకు 62 మంది చనిపోయారు, అందుకే బాధతో మేము చనిపోకముందే మా డబ్బులు మాకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామని ఆ లేఖలో ఉంది. ఈ లెటర్ ఇప్పుడు వైరల్ గా మారింది. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో 200కు పైగా స్థానాల్లో పోటీలో నిలిచిన జనసేన పార్టీ ఎట్టకేలకు బోణికొట్టింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీలో జనసేన పార్టీ అభ్యర్థి హోరాహోరీగా జరిగిన 14వ వార్డు ఎన్నికల్లో సమీప ప్రత్యర్థిపై విజయం సాధించారు. దీంతో జనసేన పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. తెలంగాణ గడ్డపై మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచిన జనసేనకు ఇది కీలక విజయంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేరుగా పాల్గొనకపోయినప్పటికీ స్థానిక నాయకత్వం, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చేసిన కృషి ఈ విజయానికి దోహదపడింది. ముఖ్యంగా యువత, మార్పు కోరుకునే ఓటర్లు జనసేన వైపు మొగ్గు చూపడం ఈ ఫలితంతో స్పష్టమైంది. ఈ విజయం నేరేడుచర్ల పరిధిలోని జనసేన కార్యకర్తల్లో కొత్త ఉత్తేజాన్ని నింపింది. తెలంగాణలో బలపడాలని చూస్తున్న జనసేనకు ఈ వార్డు విజయం ఒక మంచి ఆరంభమని చెప్పొచ్చు. ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు కంటైనర్ ఢీకొన్న ఘటనలో సాఫ్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా నుచ్చునుచ్చైంది. జిల్లాలోని చిత్తూరు నగర శివార్లోని ఇరువారం కూడల్లో ఈ ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి బెంగళూరు వైపు వెళ్తున్న కారుపై కంటైనర్ పడడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగి మరణించారు. కారు పూర్తిగా అణిగిపోయింది. మృతుడిని గుడిపాల మండలం రామాపురం చెందిన అనుదీప్గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కారు కంటైనర్ కింద ఇరుక్కుపోవడంతో దాన్ని తొలగించడం కష్టతరంగా మారింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద తీవ్రతను చూసిన పోలీసులు కారులో 6 ఉండి ఉంటారని భావించారు. దాన్ని కంటైనర్ కింద నుంచి వెలికి తీశాక ఒక మృతదేహం మాత్రమే లభ్యమైనట్టు తెలిపారు.
4 రోజుల తర్వాత వెండి ధర భారీగా పతనమైంది. ఫిబ్రవరి 9న కిలో వెండిపై 15,000 పెరిగి 3 లక్షలకు పెరిగిన రేటు నిన్నటి వరకు స్థిరంగా కొనసాగింది. నేడు ఏకంగా 20,000 పతనమై కిలో వెండి ధర 2,80,000కు తగ్గింది. బంగారం ధరలు సైతం భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 2,620 రూపాయలు తగ్గి 1,55,780కి దిగొచ్చింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 2,400 తగ్గి 1,42,800కు చేరింది. 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,960 తగ్గి 1,16,840 వద్ద కొనసాగుతోంది. తగ్గిన ధరలకు జీఎస్టీ తరుగు అదనంగా ఉంటాయి. నిన్న ఈ రోజు కలిపి బంగారం ధర 10 గ్రాములపై 3,500 నుంచి 3,820 వరకు తగ్గింది. 4 రోజుల్లో పెళ్లిళ్లు మొదలు కానున్న సమయంలో బంగారం వెండి రేట్లు ఈ స్థాయిలో తగ్గడంతో కొనుగోలుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలో స్వల్ప హెచ్చుతగ్గులుండొచ్చు.